మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయ హో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. కరుణాంతరంగా సకల జన పరితాపహారిణి జిల్లెళ్లమూడి అమ్మ గురించి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మాతృశ్రీ జిల్లెళ్లమూడి అమ్మగా అనేకులు ఆరాధించే అమ్మలో ఎంతో ప్రత్యేకత, విశిష్టత, విలక్షణత కనిపిస్తాయి. అమ్మ పుట్టింది హిందూ మత సాంప్రదాయంలో. అయినప్పటికీ సర్వమతస్థులు అమ్మను అంగీకరిస్తారు. అమ్మ 1923 మార్చి 28న గుంటూరు జిల్లా పొన్నూరు తాలూకా మన్నవ గ్రామంలో జన్మించారు. అమ్మ పేరు అనసూయాదేవి. తండ్రి శ్రీ మన్నవ సీతాపతి శర్మ గారు ఆ గ్రామ కరణం గారు. తల్లి రంగమ్మ గారు గృహిణి. అమ్మ చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. సరైన ఆదరణ లేకుండానే తన బాల్యం గడిపింది అమ్మ. అయితేనే తనకు మాత్రమే సహజమైన ఆచరణ సహితమైన జగన్మాతృత్వ భావన అమ్మ క్షణక్షణం అడుగడుగునా ప్రదర్శిస్తూనే ఉన్నది. అమ్మకు 1936 మే 5వ తేదీన గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా జిల్లెళ్లమూడి గ్రామకరణం శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు గారితో వివాహమైంది. అందువల్ల 1940 నుండి జిల్లెళ్లమూడిలో అమ్మ నివాసం. అప్పటి నుండి అమ్మ శ్రీచరణ రజస్సుతో ఆ ఊరు పునీతమైంది. ఏ సౌకర్యాలు నోచుకోని కుగ్రామం జిల్లెళ్లమూడి నేడు ముఖ్యక్షేత్రమై, మహాపుణ్యక్షేత్రమై రాష్ట్రం నుంచే కాక దేశ నలుమూల నుంచి కూడా అందరినీ ఆకర్షిస్తున్నది. అమ్మ సకల చరాచర జీవులను తన బిడ్డలుగానే భావిస్తుంది. మాతృత్వమే అమ్మ విశిష్టత. అమ్మ మాతృత్వ భావను ఒక్కసారి చూద్దాం. అమ్మకి అందరూ బిడ్డలే. ఒకసారి ఒక సోదరుడు అమ్మతో, అమ్మా, మేము నిన్ను దైవమని నమ్ముతున్నాము. మా జీవనానికి జీవితానికి నీవే మూలమని అనుకుంటున్నాము. అయినా మాకు నీ నుండి ఎన్నో దాపరికాలు, ఎన్నో రహస్యాలు. మా ఉద్యోగాలు, వ్యాపారాలే మాకు సర్వస్వం. మా బతుకే మాకు ముఖ్యం. కనీసం మా బ్యాంక్ అకౌంట్లను మా కుటుంబానికే కానీ నీకు సరెండర్ చేయలేకపోతున్నాము. ఒట్టి స్వార్థ జీవనులం అన్నాడు. అమ్మ, నాన్న, నువ్వు చాలా పొరపడుతున్నావు. నువ్వు బతుకుతున్నది నా కోసమే, ఉద్యోగం చేస్తున్నది నా కోసమే, నువ్వు ఏం చేసినా నా కోసమే, అది నాకే చెందుతుంది. ఈ విషయంలో నువ్వు దిగులు పడకు. ఈ కనిపించేవన్నీ నా బిడ్డలే. నీ కుటుంబం కూడా నా బిడ్డలే. నా బిడ్డగాని ప్రాణి, వస్తువు ఏమీ లేదు. నువ్వు నా బిడ్డవే. నీ కుటుంబ సభ్యులు నా బిడ్డలే. ఈ సృష్టిలో ఏ ప్రాణికి కాకుండా నీ శక్తి సేవలు ఎక్కడికి పోతున్నాయి? ఇందులో ఎవరికి చెందినా అది నా బిడ్డలకు చెందినట్టే, అంటే నాకు చెందినట్లే. కనుక స్వార్థమన్న ప్రసక్తే లేదు. అంతా పరమార్థమే. కనుక చేసే ఏ పనైనా నా కోసమే అని భావించి శ్రద్ధగా, ప్రేమగా చేయి అని హితోపదేశం చేసి అతనిలో కొడిగట్టిన జీవితేచ్ఛను ఉజ్వలం చేసింది. అవును, అమ్మ ప్రతి సందర్భంలో తన జగన్మాతృత్వాన్ని ప్రకటించింది. ఒక సందర్భంలో అమ్మ చాలా విశేషంగా చెప్పింది. తనను ముంచటానికి వచ్చిన వరద కూడా తన బిడ్డేనన్నది. వరద కూడా బిడ్డే. 1969 మే 19వ తేదీ ఉదయం. అప్పుడే తెల్లవారుతుంది. వరద వెల్లువగా రావటం మత్తగజం వలె మహోద్ధృతంగాను, కోడెత్రాచు వలె బుసలు కక్కుతూ వరద వస్తున్నది. జనత భయవిహ్వలమైపోయింది. అందరూ ఇల్లు ఖాళీ చేస్తున్నారు. అమ్మ గదిలో నుండి బయటకొచ్చింది. మేడ మీద నుండే 4 దిక్కులా కలయ చూసింది. అమ్మ పెదవులపైన, కనుకొలలోనూ దరహాస దీపులు భాసించాయి. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. రోగిని చావు బతుకుల మధ్య ఆపరేషన్ బల్లపై పడుకోబెట్టి డాక్టర్ పకపక నవ్వుతున్నట్లుగా ఉన్నది
ఆ సన్నివేశం అంటాడు రామకృష్ణ అన్నయ్య. వెంటనే చీర, రెవిక, పసుపు కుంకుమలు, కొబ్బరి చిప్పలు గంగా భవానికి ఇస్తూ, ఆడపిల్లను ఊరికే పంపటం ఎందుకు అని అమ్మ అందరి వంక చూసింది. వరదాయనికి వరద కూడా బిడ్డే మరి. ఈ విషయం చూడండి, పత్రిక కూడా బిడ్డే. మాతృశ్రీ పత్రిక ప్రారంభోత్సవ సమయంలో నిర్వాహకులు ఎన్నిసార్లు పత్రిక అన్నా అమ్మ పుత్రిక అని సరిచేసింది. జడం చైతన్యం అని భేదం లేకుండా సమస్త దృష్టిని తన బిడ్డగానే భావించింది. మరొక సందర్భంలో సోదరులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, బీరమాచినేని ప్రసాదరావు గారు అమ్మ సమక్షంలో అమ్మ డైరీలు పక్కన పెట్టుకొని అమ్మ వాక్యాలు సమీక్షించారు. ఆ సందర్భంగా కొన్ని అమ్మ వాక్యాలను అమ్మ దృష్టికి తెచ్చి, అమ్మ, ఈ వాక్యాలు నీ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయి, వీటిని తీసివేద్దాము అని విన్నవించారట. అమ్మ వెంటనే, నాన్న, ఒక తల్లికి 4 సంతానం ఉన్నారనుకో, వారిలో ఒకరు అప్రతిష్టకరంగా ఉన్నాడని, వాడిని తన సంతానం కాదని అనుకుంటుందా ఆ తల్లి అని ప్రశ్నించింది. అమ్మ సర్వమాతృత్వానికి విస్తుపోవటం వారి వంతయింది. ఈ చరాచర సృష్టిలోని జీవరాశులే కాదు, అమ్మకు దేవుడు బిడ్డే. అమ్మ ఒకసారి నెల్లూరులోని శ్రీ రంగనాథస్వామి ఆలయానికి వెళ్ళింది. ఆలయంలోకి వెళుతుండగానే గర్భగుడిలో తల్పశాయి అయిన రంగనాథుడు అమ్మకు కనిపించాడు. అమ్మ ఇక చకచక గర్భగుడిలోకి ప్రవేశించింది. రంగనాథుని సమీపించింది. ఆ హృదయంలో వాత్సల్యం పొంగులు వారటం, ఆ ముఖంలో కన్నులలో జ్యోతితమవుతూనే ఉన్నది. అమ్మ విగ్రహాన్ని ప్రేమగా నివరటం ప్రారంభించింది. అది రాయిగా కఠినంగా తగలలేదేమో. ఆ ప్రేమాన్విత స్పర్శలో అమ్మ పులకించిపోవటం పక్కనున్న వారికి విదితమవుతూనే ఉన్నది. అమ్మ హృదయోద్భూత ఆనంద తరంగాలు అందరినీ సోకుతూనే ఉన్నాయి. అర్చక స్వామి పోసిన జలాన్ని అమ్మ ప్రేమతో రంగనాథునిపై చిలకరించింది. భక్తితో తనను అలంకరించిన సుమమాలను తన మెడ నుండి తీసి అనురాగపూర్వకంగా రంగనాథునికి ఇచ్చింది. అమ్మ మామూలుగా ఏ బిడ్డ ఇంటికి వెళ్ళినప్పుడు ప్రేమను ఎట్లా అభివ్యక్తం చేస్తుందో ఆ దేవాలయంలోనూ అలాగే చేసింది. అమ్మ దృష్టిలో నరుడు నారాయణుడు ఒక్కటే, బిడ్డలు దేవుళ్ళే, దేవుడు బిడ్డే. అందరిలో మంచితనం చూసి ఆ మంచివాళ్లనే అమ్మ తన బిడ్డలుగా భావిస్తుందా అనుకుంటే, తనను ముంచటానికి వచ్చిన వరదనే కాదు, తనకు అపకారం చేయటానికి వచ్చిన నక్సలైట్లు తన బిడ్డలే అన్నది. నక్సలైట్లు బిడ్డలే. అమ్మ దగ్గర జరుగుతున్న నిరంతర అన్నదానాన్ని, వైభవోపేతంగా జరుగుతున్న మహోత్సవాలను, మరీ ముఖ్యంగా అమ్మ స్వర్ణోత్సవం నాడు 1,00,000 మందికి ఒకే పంక్తి భోజనం చేయటం చూసి నక్సలైట్లు జిల్లెళ్లమూడిలో అపరిమిత ధనరాశులు ములుగుతున్నాయని భ్రమపడి వాటిని దోచుకోవాలని సుదీర్ఘకాలం పథకరచన చేసి దినము డిసెంబర్ 30, 1975 అర్ధరాత్రి జిల్లెళ్లమూడి అందరింటి మీద దాడి చేశారు. కాని వారు ఆశించిన ధనరాశులు లభ్యం కాలేదు. అవి చేతులతో పట్టుకు వెళ్లే ధనరాశులైతేగా, అవి అమ్మ లోకానికి పంచిన మాతృత్వపు వాత్సల్యపు రాశులని వారు తెలుసుకునేసరికి వాళ్ళ దోపిడీ కాలపరిమితి ముగిసింది. ఎలా వచ్చారో అలాగే వెనుదిరిగారు. సరే, ఆ తరువాత యథావిధిగా పోలీసులు పరిశోధన చేసి ఆ నక్సలైట్ల నాయకులను నిర్బంధించి గుర్తింపు కోసం జిల్లెళ్లమూడి తీసుకొచ్చారు. అమ్మ ఎదుట నిలిపారు. అమ్మ సమక్షంలో వారికి ఎలాంటి ట్రీట్మెంట్ లభిస్తుందోనని ఆ నక్సలైట్ల నాయకులు భీతి చెందారు. కానీ అమ్మ వాళ్లను ఎంతో వాత్సల్యంగా చూసి, ముందు వీరికి అన్నం పెట్టించండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నది. ముందు పోలీసులు అందుకు సమ్మతించలేదు. కానీ అమ్మ, ఇక్కడకు ఎవరైనా ఆకలితో రావచ్చు, కానీ ఎవరూ ఆకలితో వెళ్ళకూడదు. వారి గుణగణాలతో పనిలేదు. అయినా వీరు మాత్రం ఎవరు? వీళ్ళు నా బిడ్డలే. కొంతమంది అడిగి తీసుకుంటారు, కొంతమంది అఘాయిత్యం చేసి తీసుకుంటారు. వీరు రెండో రకం. ఈ మాటలు విన్న తర్వాత
నక్సలైట్ల నాయకులతో పాటు పోలీసులు కూడా విస్తుపోయారు. ఆ నాయకులు కూడా తమ అపార్థము తెలుసుకుని అమ్మ సమక్షంలో ఆ విషయం విన్నవించుకున్నారు. అవును, అమ్మకు నక్సలైట్లు బిడ్డలే. తనకు అపకారం చేయటానికి బయట నుంచి వచ్చిన వారే కాదు, తనకు బాధ కలిగించి తన శరీరం మీద ఉండే గడ్డ కూడా అమ్మకు బిడ్డేనట. గడ్డ కూడా బిడ్డే. అమ్మ బిడ్డలందరి రోగాలు తాను తీసుకున్నందువలనేమో తరచూ రోగాల బారిన పడేది. కాలానికి తగ్గట్లు మధుమేహంతో అమ్మ బాధపడేది. అందువలన అమ్మకు తరచూ శరీరంపై గడ్డలు వచ్చేవి. అలా ఒకసారి పెద్ద గడ్డ వచ్చింది. ఆపరేషన్తో తొలగించాల్సిన పరిస్థితి, హాస్పిటల్కు వెళ్ళలేని పరిస్థితి కనుక వైద్యులు సాహసించి అమ్మ మద్దతుతో స్టెరిలైజ్ చేసిన బ్లేడుతో ఆ గడ్డను జిల్లెళ్లమూడిలో అమ్మ నివాసంలోనే తొలగించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ అమ్మ దిగులుగా కనిపించింది. అమ్మ ఇంకా బాధగా ఉన్నదా అని రామకృష్ణన్నయ్య ఆర్తితో ప్రశ్నించాడు. అమ్మ అదేం లేదురా, కానీ అది దూరమైంది కదరా అన్నది. ఏదో వారికెవరికి స్ఫురించలేదు. ప్రశ్నార్థకంగా అమ్మ వంక చూశారు. అమ్మ అదేరా ఆ గడ్డ అన్నది. ఆ సమాధానానికి, ఆ సర్వమాతృత్వానికి విస్తుపోయి తేరుకోవటానికి చాలాసేపు పట్టింది. అవును, మరి అమ్మకు గడ్డ కూడా బిడ్డే. తనను బాధించే శరీరంపై గడ్డను కూడా బిడ్డ అనుకోవటం అమ్మకే చెల్లింది. అమ్మలాంటి అవతారమూర్తి నభూతో నభవిష్యతి. జై హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జై హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జై హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరా